పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వ తీరు లబ్ధిదారులను తీవ్రంగా బాధిస్తోంది. బుధవారం పాడేరులో ఒక వృద్ధుడు మండుటెండలో గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛన్ ఇవ్వాలని అడగ్గా బ్యాంకు ఖాతాలో జమైందని సిబ్బంది చెప్పారు. బ్యాంకు ఖాతాలు లేకుండా ఎలా డబ్బులు పడ్డాయని ప్రశ్నించగా సంబంధిత జాబితాలో పేరుందని, గురువారం మళ్లీ వస్తే ఏ బ్యాంకు ఖాతాలో జమైందో చెబుతామన్నారు. దీంతో మళ్లీ సచివాలయానికి ఆయన వెళ్లాల్సిందే. జగన్ పన్నిన పన్నాగం ఇదేనని, వృద్ధులు మండుటెండల్లో అవస్థలు పడేలా చేయడమే ఆయన చేసిన కుట్ర వాదనంతటా వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. అసలు కొందరు పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్లు చూపించారు. 2-3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో వివరాలు చెప్పలేదు. దీంతో వారంతా పింఛను వస్తుందా రాదా అని సచివాలయాల బాటపట్టారు. అక్కడ సరైన సమాచారం లేక ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల బ్యాంకుల్లో వేశామన్న సమాచారం ఇవ్వకపోవడంతో పింఛను కోసం సచివాలయాలకు చాలా మంది వెళ్లారు. తీరా అప్పుడు బ్యాంకులో వేసినట్లు చెప్పడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఇలా పింఛనుదారుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉందో సీఎం జగన్ అన్ని కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. మండుటెండల్లో వృద్ధుల్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఎంత సులువైనా కావాలనే పక్కన పెట్టారు. గత నెల సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా 2 రోజుల్లోనే పూర్తయింది. ఈసారి బ్యాంకుల్లో జమ చేసి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో బ్యాంకు ఖాతాలున్నవారు 48.92 లక్షల మందని చూపారు. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సింది 16.57 లక్షల మందికని తేల్చారు. ఇవన్నీ కాకి లెక్కలేనని తేలిపోయింది. నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచాన పడ్డవారి చాలా మంది పేర్లు ఇంటింటికి పంపిణీ చేసే పింఛనుదారుల జాబితాలో లేవు. బ్యాంకు ఖాతాలు లేని వారి పరిస్థితి ఇంతే. వారి పేర్లు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే వారి జాబితాలో వచ్చాయి. ఏ బ్యాంకులో నగదు జమైందో తెలుసుకుందామంటే ఆ వివరాలు సచివాలయాలకు పంపలేదు. బ్యాంకుల్లో జమవుతాయని ఒక జాబితా తయారు చేసి సచివాలయాల వారీగా పేర్లు మాత్రమే పంపారు. బ్యాంకుల వారీగా వివరాలు 1-2 రోజుల్లో పంపుతామని సమాచారం ఇచ్చారు. బ్యాంకు ఖాతాలు లేనివారు, 2-3 ఖాతాలు ఉన్నవారు, ఖాతాలు మురిగిపోయిన వారు పింఛను పరిస్థితి ఏమిటోనని 1వ తేదీనే గ్రామ వార్డు సచివాలయాల్ని ఆశ్రయిస్తారని జగన్కు తెలీదా? అయినా వివరాలన్నీ సచివాలయాలకు పంపకుండా జాప్యం చేశారంటే అది వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారనే కుట్రే కాక మరేమిటనే వాదన వినిపిస్తోంది. నిజంగా పింఛనుదారుల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనే ఉంటే ఎంతమంది ఖాతాలు మనుగడలో ఉన్నాయి? ఏ బ్యాంకు ఖాతాకు వారి ఆధార్ కార్డు అనుసంధానమైంది? ఏ ఖాతాలో జమ చేస్తున్నాం? మురిగిపోయిన ఖాతాలెన్ని వంటి వివరాలన్నీ పింఛను పంపిణీ కన్నా ముందుగానే తెలుసుకుని లబ్ధిదారులకు తెలియజేసేవారు. ఏప్రిల్, మే నెల పింఛను పంపిణీ మధ్య నెల రోజుల గడువుంది. అయినా ఈ కసరత్తేమీ చేయకుండా పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురిచేసే కుట్రను అమలు చేశారు. మంగళవారం నాటికే పింఛనుదారుల సొమ్మును బ్యాంకుల్లో జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది ఖాతాల్లో జమైందనే దానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు. బుధవారం సాయంత్రానికి 9 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమైనట్లు తెలుస్తోంది. అదే సమయానికి మురిగిపోయిన ఖాతాల కారణంగా 75,000 మంది పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. మొత్తం ఎంతమంది ఖాతాల్లో నగదు జమైంది, అది ఏ ఖాతాలో జమైంది, ఎన్ని ఖాతాలు మురిగిపోయాయి అనే వివరాలు ఈ సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం అందుబాటులోకొచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు పింఛనుదారుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురి చెయ్యాలనే ఆలోచనే ఇది. ఎంతమంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదో లెక్క తేలిన తర్వాత వారి ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారు. వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు తనకు 3 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఏ ఖాతాలో జమైందో తెలపాలంటూ సచివాలయాన్ని ఆశ్రయించారు. వారి వద్ద ఆ సమాచారం లేదు. బాపట్ల జిల్లా పిడుగురాళ్ల మండలంలోని ఓ సచివాలయానికి 4 వృద్ధులు వెళ్లి అదే విషయాన్ని అడిగారు. విజయనగరం మండలం రాకోడు సచివాలయం పరిధిలోనూ ఇదే పరిస్థితి. నంద్యాల జిల్లా కోటకందూరులో పింఛను గ్రామ సచివాలయానికి వెళ్లిన లబ్ధిదారులు నగదు బ్యాంకు ఖాతాల్లో జమైందంటూ చెప్పడంతో వారు వెనుతిరిగారు. దివ్యాంగులు, మంచాన ఉన్న పింఛనుదారుల ఇళ్ల వద్దనే నగదు అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయగూడెం వెళ్లిన సచివాలయం సిబ్బందిని ఇతర కేటగిరీల పింఛనుదారులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ప్రశ్నించారు. దీంతో వారు బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిందంటూ సమాచారం ఇచ్చారు. ఏ బ్యాంకు ఖాతాల్లో జమైందో చెప్పారని అడగ్గా ఆ వివరాలు మాత్రం తెలియదన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల సచివాలయం పరిధిలో ఇంటింటికి పింఛన్లు అందించకపోవడానికి తెదేపానే కారణమని అక్కడి సిబ్బంది విషప్రచారం చేశారు. గత నెల సచివాలయాల వద్దే పంపిణీ చేశారు కదా, ఇప్పుడెందుకు బ్యాంకుల్లో జమ చేశారంటూ కొంతమంది వృద్ధులు సిబ్బందిని ప్రశ్నిస్తే వారు దీనికి కారణం తెదేపానే అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు. దీనిపై పింఛనుదారులు వారిపై మండిపడ్డారు. దీంతో ఆ ఉద్యోగులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేయమని చెప్పిన పింఛనుదారులకు ఇళ్ల వద్ద నగదు అందించడం లేదు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కొర్ని సచివాలయం సిబ్బంది గ్రామంలోని రచ్చబండ వద్దకు పిలిపించి పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. అక్కడి తెదేపా నాయకులు అడ్డు చెప్పడంతో ఆ తర్వాత పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.